ఒక దృష్టి సారించారు. అలాగే విశ్వనాథ్ గారు 'జననీ జన్మభూమి' అని ఒక సినిమా తీశాడు ఈయనతో, బాలకృష్ణతో. అది ఎన్టీఆర్ కోరి చేయించుకున్నటువంటి సినిమా. కేశవరావు గారు ప్రొడ్యూసరు, బ్రహ్మరాంబ మూవీస్ అనేటువంటి బ్యానర్లో వచ్చింది అది. ఎన్టీఆరే విశ్వనాథ్తో ఒక సినిమా చేస్తే బాగుంటుంది అని అడ్వైజ్ చేస్తే కేశవరావు గారికి ఆయన విశ్వనాథ్ గారిని అప్రోచ్ అయ్యి ఆ సినిమా తీయించాడు. సినిమా పెద్దగా నడవలేదు, కానీ నటుడిగా మంచి పేరు వచ్చింది ఆయనకి, బాలకృష్ణకి. ఆ తర్వాత దశలో ఆయన బాపు గారితో చేయటం, శ్రీరామ్ రాజ్యం. దీనికంటే ముందు ఆయనతో ఎక్కువ హిట్ సినిమాలు ఇచ్చినటువంటి డైరెక్టర్ మాత్రం ఇద్దరు, కోడి రామకృష్ణ ఒకడు, కోదండరామిరెడ్డి ఒకడు. కోడి రామకృష్ణ భార్గవ్ ఆర్ట్స్లో వచ్చినటువంటి సినిమాలన్నిటికీ ఆయనే, ముద్దుల మేనల్లుడు చాలా సెన్సేషనల్ హిట్ వాళ్ళ కాంబినేషన్లో, బాలగోపాలుడు, ఇలా రకరకాల సినిమాలు చేశారు వాళ్ళు. అన్ని సినిమాలు చాలా పెద్ద విజయాలు సాధించినాయి భార్గవ్ ఆర్ట్స్లో. విజయ ప్రొడక్షన్స్ ఎన్టీఆర్ గారి మాతృ సంస్థ, అది విశ్వనాథరెడ్డి గారు తిరిగి సినిమాలు తీయాలి అనే కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు అబ్బాయితోనే చేయాలి అని అనుకున్నాడు ఆయన. ఎందుకంటే ఆ బ్యానర్కి ఒక విలువని, అంటే వరుస విజయాలని అందించినటువంటి హీరో ఎన్టీఆర్. ఎన్టీఆర్ కొడుకుతోనే చేయాలి అనే ఉద్దేశంతో భైరవ ద్వీపం అనే సినిమా తీశారు, సంగీతం గారి డైరెక్షన్. ఈయన కేవీ రెడ్డి గారి శిష్యుడు కాబట్టి ఆయనకు అప్పచెప్పారు ఆ బాధ్యత. ఆ సినిమా జానపదాలు, అప్పటికి జానపదాల చరిత్ర అయిపోయి చాలా కాలం అయిపోయింది. మళ్ళీ జానపదం చూస్తారా చూడరా అనేది ఓ సందేహం. అయినప్పటికీ మనం పాతాళ భైరవి లాంటి ఒక జానపదం చేయాలి అనుకున్నారు, చేశారు. జనం బాగానే ఆదరించారు ఆ సినిమాని. రోజా హీరోయిన్ ఆ సినిమాలో. మ్యూజికల్గా చాలా పెద్ద హిట్ ఆ సినిమా. అంటే నరుడా ఓ నరుడా అని ఒక పాట ఉంటుంది, అది చాలా పెద్ద, అంటే టేకింగ్ పరంగా కూడా రంభతో తీశారు. టేకింగ్ పరంగా కూడా ఆడియన్స్ మీద ఒక అద్భుతమైనటువంటి ముద్ర వేసినటువంటి పాట అది. అక్కడ నుంచి అంటే బాలకృష్ణ ఒక రకంగా డైరెక్టర్స్ ఆర్టిస్ట్. రామారావు గారికి ఉండేది ఆ లక్షణం. సెట్లోకి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ చెప్పింది ఆకలింపు చేసుకుని చేసి వచ్చేయటమే, వేరే ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళరు వాళ్ళు. బాలకృష్ణ కూడా అంతే. వన్స్ ప్రాజెక్ట్ ఓకే చెప్పిన తర్వాత సెట్లోకి వెళ్ళి డైరెక్టర్ ఏది చెప్తే అది చేసి వచ్చేయటమే. ఇది రీజనింగ్ ఉందా లేదా ఇలాంటివి కూడా పట్టించుకోడు ఆయన. అదంతా వాళ్ళ బాధ్యత అనుకుంటాడు. రామారావు గారు కూడా అలాగే అనుకునేవాడు. అలా అనుకోవడం వల్లనే ఆయన తొడగొడితే ట్రైన్ వెనక్కెడుతుంది అనే సీన్ తీశారు ఒక సినిమాలో, పల్నాటి బ్రహ్మనాయుడు అని ఒక సినిమాలో. ఆయన తొడగొడితే ట్రైన్ వెనక్కెడుతుంది, అది ఇల్లాజికల్ అనుకుంటారు ఆడియన్సు అనేటువంటి చిన్న ఇది కూడా అనిపించలేదు ఆయనకి. అంటే డైరెక్టర్ని అడిగాడు ఆయన. బట్ దట్ వాజ్ ఎ బిగ్ హిట్ కదండి. లేదు, ఆ సినిమా పెద్దగా ఆడలేదండి. దానికి ముందు నరసింహనాయుడు ఇవన్నీ హిట్స్ ఉన్నాయి. బి గోపాలే ఆ సినిమా కూడా డైరెక్టరు. బి గోపాల్తో కూడా చాలా సక్సెస్ఫుల్ ప్రయాణం ఉంది ఆయనకి. అంటే ఆ పర్టికులర్ సీన్ వరకు అయితే ఆయన బి గోపాల్ చెప్పిన మాట ఏంటంటే, లేదు లేదు అది ఇతర హీరోల మీద వర్కౌట్ అవ్వదు కానీ మీ మీద వర్కౌట్ అవుతుంది అని చెప్పాడు. ఈయన కూడా కన్విన్స్ అయిపోయి చేసేసాడు అది. ఆ తర్వాత ఎవరో ఇంటర్వ్యూలో అడిగితే చెప్పాడు ఈయన, నాకు చిన్న సందేహం ఉండింది కానీ మీతో వర్కౌట్ అయిపోతుందని గోపాల్ భరోసా ఇచ్చాక నేను కాదనలేకపోయాను అన్నాడు ఆయన. అలా నడిచిపోయింది ఆ సీన్. అయితే బి గోపాల్తో తన ప్రయాణం, లారీ డ్రైవర్ అనే సినిమా చేశారు వాళ్ళు మొదట, పెద్ద హిట్. రౌడీ ఇన్స్పెక్టర్ అనే సినిమా త్రివిక్రమరావు గారి బ్యానర్లో చేశారు, విజయలక్ష్మి ఆర్ట్స్. ఆ రెండు సినిమాలు పెద్ద విజయాలు సాధించినాయి. అక్కడి నుంచి బి గోపాల్ బాలకృష్ణ కాంబినేషన్కి ఒక క్రేజ్ ఏర్పడింది ఆడియన్స్లో. ఆ క్రేజు సమరసింహారెడ్డి అనే సినిమా పీక్స్కి తీసుకెళ్ళింది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో సినిమా తీయటం అనేది ఫస్ట్ టైం ఆ టాపిక్ తీసుకున్నారు.
సరిగ్గా దానికి ప్యారలల్గా కృష్ణవంశీ అంతఃపురం తీశాడు. అది కూడా ఫ్యాక్షన్ బ్యాక్డ్రాపే. అప్పటి వరకు ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో సినిమా అనేది ఎవరికి తట్టలేదు, ఎవరు ఆ ఏరియాకి వెళ్ళలేదు, ఆ జానర్ ఎంచుకోలేదు. అయితే వెంకటేష్ సినిమా ఒకటి ఉంది, జయంత్ చేసినటువంటి ప్రేమించుకుందాం రా సినిమా కూడా కొంత ఆ ఏరియాలో నడుస్తుంది. అవును. అయితే దానికంటే కూడా సమరసింహారెడ్డి టోటల్ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో నడవటం. అయితే ఆ సినిమాకి ఆ తర్వాత వచ్చినటువంటి ఆ తరహా సినిమాలకి వీటన్నిటికీ కూడా మహాభారతంలోని విరాట పర్వం మూలాధారం అనిపిస్తుంది. అంటే హీరో వెళ్ళిపోయి ఎక్కడో ఏదో జీవితంలో ఉంటాడు. జాగ్రత్తగా గమనిస్తే సమరసింహారెడ్డి అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి భీముడు అజ్ఞాతవాసంలో ఏం చేస్తాడు? వంటలు చేస్తాడు. సమరసింహారెడ్డిలో బాలకృష్ణ అజ్ఞాతవాసంలో ఓ హోటల్ పెట్టి వంట చేస్తూ ఉంటాడు. ఇదొక పోలిక. అలాగే ఇలాంటి బ్యాక్డ్రాప్లోనే నడిచేటువంటి నరసింహనాయుడు సినిమాలో ఆయన నాట్యాచార్యుడిగా ఒక అజ్ఞాత జీవితం గడుపుతూ ఉంటాడు. అంటే బృహన్నల అక్కడ. ఇలా అక్కడి నుంచి అంటే విరాట పర్వం అనండి, లేకపోతే అజ్ఞాతవాసం అనండి, దాన్ని ఆధారంగా చేసుకుని అనేక కథలు వచ్చినాయి. భాష కూడా అదే. దాదాపుగా తర్వాత వచ్చినటువంటి చిరంజీవి గారి మాస్టర్ కూడా అక్కడి నుంచి పుట్టింది, ఇంద్ర అక్కడి నుంచి పుట్టింది. ఈ తరహా కథలన్నిటికీ కూడా మాతృక విరాట పర్వం. ఇలా మొదలై అంటే ఈ రెండు సినిమాలు సమరసింహారెడ్డి అలాగే నరసింహనాయుడు ఈ రెండు కూడా సెన్సేషనల్ హిట్స్. బాలకృష్ణ దగ్గర ఉన్నటువంటి గొప్ప ఇదేంటంటే ఆయన సినిమా హిట్టు అనే మాట జనం బాగుంది అంటే ఆ సినిమా ఆ టైంలో వచ్చినటువంటి అన్ని సినిమాల రికార్డుల్ని కొట్టేస్తుంది. సినిమా బాలేదు అంటే అప్పటికి ఉన్నటువంటి ఫ్లాప్ సినిమాలు అన్నిటికంటే కూడా తక్కువ చేస్తుంది. ఇటు ఎక్స్ట్రీమే, అటు ఎటైనా ఎక్స్ట్రీమే. అది ఒకటి సార్. అంటే చాలామందికి బాలకృష్ణ అభిమానులని ఉండే సందేహం ఏంటంటే ఆయన తండ్రి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా తన ముద్ర ఎలా బలంగా వేసుకుంటే రామారావు అనే ఆయన టవరింగ్ పర్సనాలిటీ, ఎంత కాదనుకున్నా ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అలాంటిది బియాండ్ హిజ్ ఇన్ఫ్లుయెన్స్ బాలకృష్ణ తన ముద్ర తను వేసుకోగలిగారు. అంటే రామారావు గారు చాలా ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. అయితే ఆయనలాగా అలాంటి క్యారెక్టర్లు చేయాలనేటువంటి ఒక తపన బాలకృష్ణ కూడా ఉండేది. ఆ తపనతోనే ఆయన నర్తనశాల అనే సినిమా డైరెక్ట్ చేయాలి, తన ఓన్ డైరెక్షన్లో ఆ సినిమా తీయాలనుకున్నాడు. అందులో ఆయనకి విపరీతంగా అట్రాక్ట్ చేసిన సీన్ ఏంటంటే కమలాకర కామేశ్వరరావు గారి టేకింగ్. ఎవరెవరు అజ్ఞాతవాసంలో ఎలా జీవించాలి అనేది వాళ్ళు మాట్లాడుకుంటారు. ఒక ఇంటర్నల్ కాన్ఫరెన్స్ ఒకటి జరుగుతుంది. దానిలో ఎన్టీఆర్ డైలాగ్ వినిపిస్తూ ఉంటుంది, మనిషి కనిపించడు, అలా స్తంభం చాటు నుంచి వస్తాడు. ఆ షాటు, ఆ తీసిన విధానం ఈయనకి విపరీతంగా నచ్చేసింది బాలకృష్ణకి. నచ్చి ఆ సినిమాని నేను తీయాలి నా డైరెక్షన్లో అని చెప్పి సౌందర్యని ద్రౌపదిగా పెట్టి, ఆయన శరత్ బాబుని ధర్మరాజుగా పెట్టి, తాను అర్జునుడు బృహన్నల రెండూ చేయాలి అనే ఉద్దేశంతో ప్రారంభించాడు. ఈలోపు ఆ షూట్ జరుగుతూ ఉండగా సౌందర్య చనిపోవడంతో ఆ షూటింగ్ అయిపోయింది. అలా డైరెక్షన్ చేయాలి అనేటువంటి ఒక కార్యక్రమం అలా నిరవధికంగా వాయిదా పడింది. ఇప్పుడు ఏమైనా చేస్తాడేమో చూడాలి. సినిమాలకు సంబంధించి కథల ఎంపికకి సంబంధించి కూడా ఆయన రామారావు గారి పద్ధతినే ఫాలో అవుతాడు. తొలి దశలో ఆయన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అంటే ఆర్థికంగా ఆయన రెమ్యూనరేషన్ ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి దగ్గర నుంచి మొత్తం వ్యవహారాలన్నీ కనకమేడల దేవి వరప్రసాద్